మనలోనే ఒకడు నాకు అడిగారు, అన్న లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది, ఏజ్ బట్టి వస్తుందా లేకపోతే మనం దాటి ప్రాబ్లమ్స్ బట్టి వస్తుందా అని. మీ ప్రశ్నలోనే జవాబు ఉంది బ్రో. హరే కృష్ణ, అందరికీ నమస్కారం. ఎలాగైతే మీ ప్రశ్నలకి జవాబు నేను చెప్తున్నాను భగవద్గీత మాధ్యంలో, ఈ ప్రశ్నకు కూడా జవాబు అనేది భగవద్గీతలోనే ఉంది. ఓకే, లైఫ్లో ఒక మనిషికి ఎక్స్పీరియన్స్ ఎలాగ వస్తుంది, అది ఏజ్ బట్టి రాదు, వాడు దాటే ప్రాబ్లమ్స్ బట్టి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఇంట్లో పెరిగిన పిల్లోడికి మేబీ డబ్బు విలువ తెలియదేమో, బట్ ఒక పేదోడికి తెలుసు. ఒక 30 years లేదా 25 years ఒక అబ్బాయి బయటికి వెళ్ళి సిగరెట్ తాగుతాడు, గాంజా తాగుతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు డబ్బులు ఉన్నాయని. బట్ అదే ప్లేస్లో ఒక 9 to 8 years ఓల్డ్ అబ్బాయి రూపాయి కోసం కూడా కష్టపడతాడు. ఇక్కడ ఆబ్వియస్లీ ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉందో వాళ్ళని సమాజం ఒక ఎత్తులో చూస్తుంది, ఎందుకంటే డబ్బుల వల్ల. బట్ వాస్తవంకి ధర్మం ప్రకారంగా లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఎవరికి ఎక్కువ ఉందంటే ఆ 25 years అబ్బాయి ఎవరైతే డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నాడో, దేన్ని లెక్క చేయడో, వాడికన్నా ఆ 8 years ఓల్డ్ అబ్బాయి ఎవరైతే డబ్బుల కోసం కష్టపడుతున్నాడో చిన్నప్పటి నుంచి, వాడికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, వాడి మాట తీరు డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, చూడండి, అలాగని ఏజ్ బట్టి ఎక్స్పీరియన్స్ రాదని చెప్పను. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఆ 25 years ఓల్డ్ అబ్బాయి ఉన్నాడో వాడికి కూడా ఎప్పుడైతే ఏజ్ పెరుగుతుందో వాడికి ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఓకే, సో రెండు మనం దాటే ప్రాబ్లమ్స్ బట్టి, అలాగే మన ఏజ్ బట్టి కూడా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. బట్ దాటే ప్రాబ్లమ్స్ బట్టి తొందరగా మనం ఎక్స్పీరియన్స్ని తీసుకోవచ్చు. ఏజ్ బట్టి చూసుకుంటే మీకు 60 years వచ్చినప్పటికీ తెలిసిపోద్ది. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ జీవితంలో టు బి వెరీ ఆనెస్ట్, ఓకే, ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ని లెక్క చేయరు, మీ డబ్బుల్ని మీరు లెక్క చేయరు. ఓకే, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు, డబ్బులు ఉన్నాయి కదా అని ఫ్రెండ్స్ మీతో తిరుగుతారు, మీతో మాట్లాడతారు, మీతో అన్నీ చేస్తారు. ఓకే, బట్ సడన్గా ఎప్పుడైతే మీ ఏజ్ పెరుగుతుందో మెల్లిమెల్లిగా మీ లైఫ్లో ఈ మనుషులు అనేవారు దూరం అవుతారు. ఓకే, ఇప్పుడు మీకు 25 కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉన్నారు, 30లో కూడా కలిసి ఉంటారు. బట్ 30 తర్వాత ఒక్కొక్కరికి పెళ్ళి అయిన తర్వాత అందరూ మళ్ళీ కలరు ముందట్లాగా. ఓకే, సో మెల్లిమెల్లిగా వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. అప్పుడు మెల్లిమెల్లిగా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏంటంటే, ఓకే, ఫ్రెండ్స్ అనేవారు శాశ్వతం కాదు, నాకు నేనే అనిపిస్తుంది. దాంతో ఒక 40-45 దాటిన తర్వాత నేను ఒంటరిగా బతకలేకపోతున్నాను, నాకు ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఏ ఫ్యామిలీ అయితే మీకు చిన్నప్పుడు దొరికిందో, దాన్ని మీరు లెక్క చేయలేదో, అదే ఫ్యామిలీని మీరు 40 తర్వాత వెతుకుతూ ఉంటారు, 45 తర్వాత వెతుకుతూ ఉంటారు. ఏజ్ బట్టి ఎక్స్పీరియన్స్ రావడం అంటే ఇది. అదే ప్రాబ్లమ్స్ బట్టి ఎక్స్పీరియన్స్ రావడం అంటే బద్ధకంని వదిలేసి ఎంత కష్టమైనా పర్లేదు, మీ లక్ష్యం కోసం కష్టపడండి, ఫ్యామిలీ కోసం కష్టపడండి. ఈ కష్టపడుతున్నప్పుడు మీకు పాలిటిక్స్ ఎదురవుతుంది. ఓకే, ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ వస్తుంది, మనుషులు మోసం చేస్తారు, ఈ లోకం గురించి ఒక జ్ఞానం తెలుస్తుంది, లోకంలో అందరూ డబ్బునే ఎందుకు ప్రయారిటీగా చూస్తున్నారు అని మీకు అర్థమవుతుంది. సో అవన్నీ అర్థమైనప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దట్ ప్రాబ్లమ్స్ వల్ల వేరంగా ఎక్స్పీరియన్స్ వస్తుందని. సో టు బి వెరీ ఆనెస్ట్, మీ అడిగిన ప్రశ్నకి ఒక మనిషికి ఏజ్ వల్ల కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది, అలాగే ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ ప్రాబ్లమ్స్ని దాటి ఎవరైతే ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటాడో వాడు వేరంగా నేర్చుకుంటాడు. ఏజ్ పట్టి అని చూస్తే అది వాళ్ళకి టైం పడుతుంది, ఏజ్ పట్టి చూస్తే టైం పడుతుంది యాక్చువల్లీ. సో ఐ హోప్ మీ ప్రశ్నకి జవాబు దొరుకుంటుంది. బట్ అలాగే ఇంకో మాట అడుగుతాను, మన వీడియో కొడుకు ఓకే, నాట్ ఏ ప్రాబ్లమ్. యాక్చువల్లీ వాళ్ళు జస్ట్ అంటే ఇక్కడ నేను బయట షూట్ చేస్తున్నాను కాబట్టి అది కామన్. ఓకే.